నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నటి కాదంబరి జత్వాని కేసు గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్యాయంగా ఆవిడని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి తర్వాత ఆవిడ మరి ప్రభుత్వం మారగానే కూడా వచ్చి కేసు పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఇక దీనిలో భాగంగానే చాలా మంది పోలీస్ అధికారులు, ఉన్నతాధికారుల పేర్లు కూడా వినిపించాయి. అలాగే సీఎంఓ కేంద్రంగానే ఇదంతా జరిగింది అని కూడా డైరెక్ట్గా పోలీస్ ఆఫీసరే చెప్పిన నేపథ్యంలో మరి దీనిపై అయితే ముందస్తు బెయిల్స్కు నమోదు చేసుకుంటున్నారు ఇప్పుడని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఎలాంటి వాళ్ళకి ముందస్తు బెయిల్స్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళకి వస్తుందా రాదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కాదంబరి జత్వాని కేసు ప్రభుత్వం మారగానే తెర మీదకి రావడం మనం చూసాము. సో కుక్కల విద్యాసాగర్ అన్న వ్యక్తికి కూడా రీసెంట్గానే బెయిల్ లభించింది. ఈ కేసులో కీలక సూత్రధారి ఆయన. సో ఇప్పుడు కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా విన్నాం మనం. వాళ్ళు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేశారంటున్నారు. సో ఇలా నిందితులు అని చెప్పిన వాళ్ళకి అంటే సాక్ష్యాధారాలతో సహా కూడా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ముందస్తు బెయిల్స్ ఇస్తే మరి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా సార్. మరి న్యాయం ఎలా జరుగుతుంది? మరి వీళ్ళకి బెయిల్ వస్తుందా రాదా? పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటారు ఈ కేసులో? మీరేం చెప్తారు? అంటే కోర్టులో జరిగే వ్యవహారాల మీద మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. కోర్టు న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాలు తర్వాత న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. న్యాయమూర్తులు అక్కడున్న పరిస్థితిని బట్టి చట్ట ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కాదంబరి జత్వాని అసలు మన రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి కాదు. అటువంటి అమ్మాయిని అసలు ఎక్కడ బాంబే నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? పాయింట్ నెంబర్ 1. అసలు ఎందుకు అంత తీవ్రమైన నేరం, ఏదో ఒక 10 మందిని మర్డర్ చేసినట్టు అంత తీవ్రమైన నేరంలాగా పరిగణించి ఒక వ్యక్తిని బాంబే నుంచి తీసుకొని వచ్చి 40 రోజులు 50 రోజులు ఒక కన్ఫైన్మెంట్లో పెట్టి ఇంత చేయాల్సిన అవసరం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. అది అసలు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. మీకు ఏదో ఒక మర్డర్ కేసు జరిగింది అనుకోండి. మర్డర్ కేసులో ఒక నిందితుడు ఎవడో ఉంటాడు. నిందితుడు ఎక్కడో పరారీలో ఉంటాడు. ఆ పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవటానికి పోలీసులు వెళ్తారు, తీసుకొని వస్తారు. ఇక్కడ ఈ కేసు ఏంటి? ఎవరిదో ఓ స్థలం అంట, ఆ స్థలాన్ని ఫోర్జరీ చేశారట, ఆ స్థలాన్ని అక్రమంగా కొన్నారట, అదిట ఇదిట అట ఇట అని చెప్పి కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి వీటన్నిటికీ కారణం బలానా కాదంబరి జత్వాని అని ఒక ఆయన చెబితే అతను ఇచ్చిన డాక్యుమెంట్లు ఏంటి? అసలు ఆ డాక్యుమెంట్లు కరెక్టా కాదా? నేరం సంగతి పక్కన పెడదాం ఒక్క నిమిషం. అసలు ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ కంప్లైంట్కి సంబంధించి ఆయన ఏమి డాక్యుమెంట్లు ఇచ్చాడు? ఆ డాక్యుమెంట్లు చూసి నిజమే అయితే అరెస్ట్ చేయటం కరెక్ట్. అది కూడా అంత ఆగమేఘాల మీద పెద్ద విమానాలు వేసుకొని వెళ్ళిపోయి అక్కడ స్టార్ హోటళ్లలో ఉండి అక్కడ నిఘా వేసి పట్టుకొని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి అక్కడ ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో పడేసి బెయిల్ గీలు అసలు ఇవేమీ లేకుండా ఫోన్లు గీన్లు లాక్కొని ఇట్ట చేయటం అనేది కరెక్ట్ కాదు. అది వేరే విషయం. అసలు ఈ కేసు ఏంటి? ఈ కేసుకి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఏంటి అనేది చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోనీ మామూలుగా ఎవడో ఎస్ఐఓ లేకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐఓ ఈ పొరపాటు చేశాడు అంటే వాళ్ళు ఏదో పొరపాటు పడ్డారనో, ఏదో లంచానికి వాళ్ళకి లంచం తీసుకొని ఆడేదో చేశాడనో, ఏదో కక్కుర్తి పడ్డాడనో ఏదన్నా మనం సర్దిపుచ్చుకోవచ్చు. అది కూడా సర్దిపుచ్చుకోవడానికి వీలు లేదు. ఊరికి మాట వరుసగా చెప్తున్నా. ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కలిసి కూర్చొని ఈ కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్కి సపోర్టివ్ డాక్యుమెంట్లు కరెక్టా కాదా చూడకుండా ఇవన్నీ బోగస్ డాక్యుమెంట్లు, సపోర్టింగ్ డాక్యుమెంట్లని తప్పుడు డాక్యుమెంట్లు, ఈ కంప్లైంట్ ఆధారంగా అసలు మేఘాల మీద వెళ్ళిపోయి అమ్మాయిని తీసుకురావటం అనేది కేసు ఫైల్ చేయకముందే టికెట్లు బుక్ చేసుకొని ఇట్లా తీసుకురావటం అనేది
అది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇవన్నీ తీసుకురా అని చెప్పింది. ఏదో కేసు ఫైల్ కాగానే అది కేసు దాన్ని చూసి తీవ్రత చూసి వీళ్ళందరూ వచ్చి కూర్చొని పోలీస్ ఆఫీసర్లందరూ ఒక డీజీపీ ఆఫీసులోనో ఎక్కడో ఇది ఒక పెద్ద దేశద్రోహం కేసు అని అంత తీవ్రంగా భావించి అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నది కాదు. అది కూడా చెప్తున్నా నేను. వీళ్ళందరికీ ఈ కంప్లైంట్ రాగానే సీఎంఓలో అంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. మరి అక్కడ ఎవరు చెప్పారు? అందరిని పిలిచారు. సీతారామాంజనేయులు వెళ్ళాడు ఫస్ట్, ఆ తర్వాత కాంతిరాణ టాటాని పిలిచాడు, తర్వాత విశాల్ గున్ని వెళ్ళాడు. ముగ్గురు కూర్చున్నారు. సీఎం ఆఫీస్కి సంబంధించిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇంకెవరున్నారో తెలియదు, ఇప్పుడు విచారణలో కానీ తెలియదు. వాళ్ళందరూ కూర్చొని లేదు లేదు ఈ అమ్మాయిని ఎట్లన్నా సరే వేసుకురావాలి అని ప్లాన్ చేసి, ఇదంతా ప్లానింగ్ ఎవరు చేస్తారమ్మా? కిడ్నాపర్లు చేస్తారు. అవునా? కిడ్నాపర్లు ఏం చేస్తారు? రెక్కీ చేసుకొని ఎట్ట తీసుకురావాలి అని ప్లాన్ వేసుకొని కిడ్నాప్ చేస్తారు. ఆ తరహాలో చేశారు. ఇది నేరం. ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారంటే సస్పెండ్, మరి ఇటువంటి నేరాలు చేస్తే సస్పెండ్ చేయరా? ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని. వాళ్ళు న్యాయపరంగా వెళ్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. ప్రభుత్వం వాళ్ళని అలౌ చేసింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా న్యాయ ప్రక్రియ సజావుగా జరగటానికి అలౌ చేసేది కాదు. వాడు ఎవడైనా సరే సెకండ్ సాటర్డే సండే వస్తున్నది అంటే శుక్రవారం రాత్రి ఎత్తేస్తారు. కోర్టు సెలవులు చూసుకుంటారు. వరుసగా 3 రోజులు కోర్టు సెలవులు ఉన్నాయంటే వాడిని అరెస్ట్ చేయండి, ఆడ తెలుగుదేశం లీడర్ లాగా ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయండి అంటే వాడిని అరెస్ట్ చేసేస్తారు. కోర్టులోకి వచ్చి వాడు ఏదైనా బెయిల్కి అప్లై చేసుకుంటే అందరూ ఎగబడతారు. మొత్తం ఒక 10 మంది లాయర్లు వచ్చేసి లేదండి వాడికి ఇవ్వటానికి వీల్లేదండి, వీడికి ఇవ్వటానికి వీల్లేదండి, ఇదండి కేసు, ఇదండి ఆ కేసు, ఇదండి ఈ కేసు, ఇదండి అని చేస్తారు. వాడికి బెయిల్ రాకుండా చేస్తారు. అంటే న్యాయ వ్యవస్థని ప్రభావితం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి టైములో అధికారులు ప్రవర్తించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతివాడు కూడా అంటే ఎవరైతే నేరం చేశారు అని పోలీసులు భావిస్తారో వాళ్ళకి నోటీస్ ఇవ్వటం, వాళ్ళు వెంటనే చూసుకొని కోర్టులకు వెళ్ళటం, బెయిల్ కోసం ప్రయత్నం చేసుకోవటం, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ పోతాయి, సుప్రీంకోర్టు దాకా పోతాయి. అందరూ పోతున్నారు. ఒక్కొక్కళ్ళు అసలు రఘురామకృష్ణరాజును కొట్టిన కేసులో అయితే, విజయపాల్కి అయితే అసలు అతని జీవితంలో అతని సర్వీసులో మొత్తం సంపాదించిన జీతం కన్నా, అంటే మొదటి నుంచి ఆయన సర్వీసులో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు ఎంత జీతం వస్తుందో లెక్కేస్తే అంతకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అడ్వకేట్లను పెట్టుకున్నాడు. సాధ్యమవుతుందా మామూలు వాళ్ళకి? దీని వెనక ఏదో అదృశ్య శక్తి ఉన్నది. ఇక్కడ ఈ కేసుకు సంబంధించింది కూడా అదృశ్య శక్తి లేకపోతే ఇంత పెద్ద ఐపీఎస్ అధికారులు అసలు సపోర్టింగ్ డాక్యుమెంట్లు చూడకుండా కేసు పెట్టేసి ఎత్తుకొచ్చేస్తారా? సంథింగ్ హ్యాపెండ్ ఈ కేసుకు సంబంధించి. కారణం ఈ కాదంబరి జత్వాని వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, అప్పుడెప్పుడో నేరం జరిగితే ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తుంది అంటారు వైసీపీ నాయకులు అందరూ కూడా. అప్పుడు కంప్లైంట్ జనరల్గా అన్యాయం జరిగితే కంప్లైంట్ ఎవరికి ఇస్తారు? పోలీసులకు కదా. మరి పోలీసులు అన్యాయం చేస్తే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? గాల్లో ఇవ్వాలా? గాల్లో కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? కంప్లైంట్ పోలీసులు తీసుకొచ్చి కొడితే పోలీసులు డ్రెస్సులు వేసుకొని వచ్చి, ఇక్కడ అడిగి నేమ్ ప్లేట్ ఉంటుంది, ఇక్కడ స్టార్ గుర్తులు ఉంటాయి, వాడే వచ్చి కొడుతుంటే అమ్మాయి ఎవరికి చెప్పాలి? ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎవరికి తెలియదు. ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు, రాస్తే అది ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. అప్పుడు కేసు కట్టారు కొత్త ప్రభుత్వంలో. ఏమ్మా ఇది నిజమేనా అంటే నిజమేనండి, నాకు ఇట్లా జరిగిందండి అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత TV5లో ఆమె ఇంటర్వ్యూ రావటం, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మేలుకొని కేసు పెట్టింది. ఇక్కడేమో కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డికి
సపోర్ట్ చేసిన ఐపీఎస్ అధికారులు అందరినీ వేసేద్దాం జైల్లో అని కుట్ర ఎక్కడ లేదు ఇక్కడ. ఇది పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా పోలీసులు పిలిచి అడిగితే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మీ వైసీపీ లీడర్లు అందరూ కూర్చొని కక్ష సాధిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం అంటే, కక్ష సాధిస్తే ఇప్పటిదాకా ఉండరు కదా వీళ్ళు బయట, ఎప్పుడో ఎత్తేసేవాళ్ళు. ఎత్తేయటం అంటే అది నా భాష కాదు, జగన్మోహన్ రెడ్డి భాష. అందుకని ఇదంతా కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతుంది అనేది మనమేమి దాని మీద కామెంట్ చేయక్కర్లేదు. కానీ ఈ జరిగిన నేరంలో కాదంబరి జత్వాని చెప్పిన వాదన ప్రకారం చూస్తే మాత్రం పోలీసు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారుల ఆదేశాలతో, నేరుగా ముఖ్యమంత్రి కూడా కావచ్చు, వాళ్ళ ఆదేశాలతో ఒక ఘాతుకానికి పాల్పడ్డారు అనేది మాత్రం మనకి తెలుస్తున్నది. ఇది ఇంకా న్యాయపరంగా ఇంకా ముందరికి వెళ్ళాలి, కేసు అడ్వాన్స్ కావాలి, ఇందులో నిందితులను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఈ ముందస్తు బెయిళ్ళు వీటి మీద ఆర్గ్యుమెంట్స్ జరగాలి. దానికి న్యాయస్థానం అనుకూలంగా స్పందించాలి. అప్పుడు అరెస్టులు జరిగితే కేసు ముందరికి వెళ్తుంది. నాకైతే నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చెయ్యటానికే న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ఇందులో మనం ఏదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థ సరైన నిర్ణయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.